ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నాళ్లుగా సాగుతున్న కక్షపూరిత రాజకీయాలు ఇప్పుడు పరాకాష్ఠకు చేరుకున్నాయి. అధికారమే పరమావధిగా భావించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకోవడమే తెలుగుదేశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా నారా భువనేశ్వరం, నారా బ్రాహ్మణులను రాజకీయ వివాదాలకు లాగడం ద్వారా జగన్ ఎంతటి స్థాయిని దిగజారారో అర్థమవుతుంది. నారా కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థలను ప్రతిష్ట పాలు చేయడమే కాకుండా ఆ సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకోవడం జగన్ కుట్రలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ని అవమానించిన తీరు మరొకముందే ఇప్పుడు తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారాన్ని హెరిటేజ్ సంస్థకు ముడిపెట్టడం జగన్ రాజకీయ ఎంతటి ప్రమాదకరంగా ఉందో తెలియజేస్తుంది. ఒక ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థకు మరియు అందులో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న మహిళలను కల్తీ నెయ్యి అంటే తీవ్రమైన ఆరోపణలతో అప్రత్యక్ష పాలు చేయాలని చూడడం క్షమించరాని నేరం. హెరిటేజ్ సంస్థ నేరుగా తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేయాలని టీడీపీ చైర్మన్తో సహా అనేక మంది స్పష్టం చేసినప్పటికీ జగన్ మరియు సాక్షి మీడియా తప్పుడు ప్రచారాలను ఆపలేదు. ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు జగన్ కుట్రను సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది. హెరిటేజ్ సంస్థకు మరియు నెయ్యి వివాదానికి ఎట్లాంటి సంబంధం లేదని తేల్చి చెప్పిన న్యాయస్థానం సాక్షి మీడియాలో ప్రసారమైన మరియు ప్రచురితమైన కథనాలను వెంటనే తొలగించాలని ఆదేశించింది. యదాపూర్ డైరీతో హెరిటేజ్కు అక్రమ సంబంధాలు ఉన్నాయని జగన్ చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమని ఈ తీర్పుతో స్పష్టమైంది. అసలైన దోషులుగా ఉన్నవారిని కాపాడడానికి లేదా తమ హయాంలో జరిగిన వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి నారా కుటుంబంపై ఎట్లాంటి నీచమైన ఆరోపణలు చేయడం జగన్ అహంకారానికి నిదర్శనం. రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ ఈ మహిళలను మరియు గౌరవప్రదమైన వ్యాపారవేత్తలు వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం తెలుగు సంస్కృతికి విరుద్ధంగా మరియు భువనేశ్వర్ రాజకీయ వ్యక్తులుగా తమ పనుల్లో తాము నిమగ్నమై ఉన్నారని నిరంతరం వేదికల్లో వేధించడం జగన్ నైజంగా మారింది. హెరిటేజ్ సంస్థ దశాబ్దాలుగా పాటిస్తున్న నాణ్యత ప్రమాణాలను జగన్ తన స్వార్థం కోసం తప్పుగా చిత్రీకరించడం వెనుక పెద్ద కుట్ర కథనాలు ప్రచారం చేయడం గమనిస్తే జగన్ ఎంతటి మొండితనంతో ముందుకు వెళ్తున్నారో అర్థం చేసుకోవచ్చు. చివరికి సత్యమే జయించింది అన్నట్టుగా హెరిటేజ్ సంస్థ తన పరువును కాపాడుకోవడానికి న్యాయ పోరాటం చేస్తుంది. జగన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇంకెంతమంది మహిళల గౌరవాలతో ఆడుకుంటారో అనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఈ కుట్ర వెనుక ఉన్న అసలు ఉద్దేశం చంద్రబాబు నాయుడికి మానసికంగా దెబ్బతీయడమే అయినప్పటికీ అది తిరిగి తన జగన్కే రివర్స్ అయ్యేలా కనిపిస్తుంది. ప్రజలు ఈ నీచ